అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మేకలో ఒక పార్టయిన మటన్ కిడ్నీ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కేవలం రుచి మాత్రమే కాదండి, పోషకాలతో కూడిన ఆహారం. ఇంత ఆరోగ్యకరమైన రెసిపీని చివరి వరకు చూసేద్దాం. ముందుగా మటన్ కిడ్నీస్ 12 వరకు తీసుకున్నాను. అసలు ఎంత మసాలా వేయాలి, సరైన విధానంలో ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇందులో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల వెంటనే శరీరానికి శక్తిని అందిస్తుందండి. అలాగే మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఒక కిడ్నీని తీసుకొని ఇలా మధ్యకి కట్ చేస్తే ఈ లోపల ఉన్న తెల్లదనము, అట్లాగే దీని పైన ఉన్న ఈ తెల్లటి పొరని రిమూవ్ చేసేయాలి. అది ఉంటే గనక కూర అనేది ఎక్కువ నీసు వాసన అనేది వస్తుంది. మిగిలిన వాటన్నిటిని కూడా ఇట్లాగే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం పొరని మొత్తం తీసిన తర్వాత ఒకసారి బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మటన్ కిడ్నీ కర్రీ అండి మనం క్లీన్ చేసే విధానాన్ని బట్టి రుచి అనేది ఆధారపడి ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అలాగే ఒకటి పెద్ద టేబుల్ స్పూన్ అంత పసుపు, నిమ్మరసాన్ని వేసి బాగా గట్టిగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. దాని తర్వాత 4, 5 సార్లు మంచినీళ్ళను పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన అంతా పోతుంది. ఇలా గనక క్లీన్ చేసి వండితే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌కి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని పోసుకొని, ఆయిల్ వేడవుతూ ఉండగా ఇందులోకి దాల్చిన చెక్క, 2 లవంగ ముక్కలు, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకును కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, కొద్ది కరివేపాకును వేసుకొని అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యొక్క కిడ్నీని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టకుండా వేయించుకోవాలి. నీరు వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. మూత పెట్టినా, ఉప్పు వేసినా నీసు వాసన అనేది ఆ కూర లోపలే ఉండిపోతుందని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుకుంటా ఉండాలి. ఇలా గనక చేస్తే అస్సలు నీసు వాసన కూడా ఉండదు. మనం క్లీన్ చేసాం మంచిగా, అట్లాగే ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్నా నీసు వాసన పోతుంది. ఇలా నీరు ఇంకిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారము, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, అర టీ స్పూన్ అంత జీలకర్ర పొడిని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలనేవి ఎక్కువ, తక్కువ మీ రుచికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని 2 సెకన్లు ఉడికించుకోవాలి. ఉప్పు వేసాం కదా! ఆ చెమ్మదనానికి మనం వేసిన పౌడర్ మసాలాలన్నీ ఈవెన్‌గా ముక్కలకి పట్టుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పండు టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీ అనేది థిక్‌గా వస్తుంది. ఒక చిన్న టీ గ్లాసులంత వాటర్‌ని కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే, ఇలా ఆయిల్ పైకొచ్చేసింది కదా! కూర అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని, ఒక గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మటన్ కిడ్నీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకి గానీ, రోటీలోకి గానీ, జొన్న రొట్టెలు అసలెందుకు ఉత్తి కూరనే తినేస్తారు. అంత బావుంటుంది. చూసారు కదా! ఈ రెసిపీ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.